హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పండు మిర్చి నిల్వ పచ్చడి. మనము సంవత్సరం పాటు నిల్వ చేసుకుంటే పండు మిర్చి పాయలతో పచ్చడి ఎలా పెట్టాలో అనేది నేను ఈ వీడియోలో చూపించానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చడి పెట్టుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అంత టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏంటంటే ఈరోజు ఉదయము చపాతీను తోటకూర ఫ్రై చేసినానండి. తోటకూర ఫ్రై చేసుకొని చపాతీతో టేస్ట్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రై అయిపోయింది. తోటకూర అంతా కంప్లీట్ అయిపోయింది కర్రీ. నేను లాస్ట్లో కొంచెం చూపించాను. అలాగే తోటకూర ఫ్రై పక్కన గుడ్లు కూడా ఉడకపెట్టేశానండి. అది మా బాబు కోసము. చూడండి ఎంత టేస్టీగా ఉందో. తోటకూర మంచిగా నీళ్ళు లేకుండా ఫ్రై లాగా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే చపాతీకి రొట్టెకైనా చాలా బాగుంటుంది. సో మీరు ఈరోజు టిఫిన్ ఏం తిన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి గుడ్లు పెట్టేశాను. ఇవి మా బాబు కోసము, మాకు చపాతీ చేసుకుంటున్నాను. అలాగే బాక్స్ కూడా చపాతీ తోటకూర తీసుకెళ్తారు. టిఫిన్ గుడ్లు ఇంట్లో తినేస్తారు. అలాగే పండు మిరపకాయ పచ్చడి నేను చెప్పే ప్రాసెస్ అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. మనం ఇంట్లో పెట్టుకోవచ్చండి. మనం మాకు రాదనే వాళ్ళు కూడా, కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. నేను చాలా సింపుల్గా చూపిస్తాను. మేము మొన్న విలేజ్కి వెళ్ళినాము. మా తోటలో తెంపుకొచ్చుకున్నాం పండు మిరపకాయలు అని వీడియో పెట్టాను కదండి. ఆ రోజు తెంచుకున్నాను. ఇవి మా సేన్లోటివేనండి పండు మిరపకాయలు. దానిలో తీసుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కోవాలండి. దాంట్లోకి ఏమంటే డస్ట్ అలా ఉంటుంది కాబట్టి మంచిగా కడుక్కోవాలి. అవి ఏమంటే ముందు తొడిమెలతోనే కడిగేసుకోవాలండి. తొడిమెలు తీసేసి కడుక్కుంటే మటుకు పచ్చడి దాంట్లోకి మిరపకాయలలోకి నీళ్ళు పోయి పచ్చడి భంగం అవుతుంది. అందుకని ముందు తొడిమెలతోనే అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉప్పు నీళ్ళలో ఒక 2 నిమిషాలు నానబెట్టేసి మళ్ళీ మంచి నీళ్ళలో కడుక్కున్న తర్వాత క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ అర్ధ కేజీ పండు మిరపకాయల పచ్చడి కొలతలతో చూపిస్తున్నానండి. మీరు పావు కిలో అయినా పెట్టుకోవచ్చు, కిలో అయినా పెట్టుకోవచ్చు. మనం తినేదాన్ని టేస్ట్ పట్టుకొని. కానీ సంవత్సరం అంతా ఉంటుందండి ఈ పచ్చడి. బాగుంటుంది. ఇప్పుడు కడుక్కుంటున్నాను నీట్గా. కడిగేసి నీళ్లు వంపేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలండి. ఎక్కడ తేమ అనేది లేకుండా ఆరబెట్టేసుకోవాలి. క్లాత్ మీద పెట్టేసుకుంటే బొరల గిన్నెలో నీళ్ళన్నీ పోయిన తర్వాత మంచిగా ఒక గంట సేపు ఫ్యాన్ కిందనే, ఎండకు పెట్టకుండా ఫ్యాన్ కిందనే ఇంట్లోనే ఆరేసుకుంటే సరిపోతుందండి. ఇలా చూడండి, ఇలా ఆరేసాను. ఎక్కడ ఇప్పుడు తేమ అనేది లేదు, మొట్టిగా ఆరిపోయినాయి. మొట్టిగా ఆరిన తర్వాత మనం చూడండి దానికి తొడిమెలు అనేది తీసేస్తున్నానండి. ఇలా ఇప్పుడు తొడిమెలు తీసేసి అన్నీ తీసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడి పెట్టాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. అలాగే మనం మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉంటాం కాబట్టి ఆ టైంలో ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ అన్నీ తీసి పెట్టుకున్నానండి. నేను ఇవి కరెక్ట్ కొలత తీసుకున్నాను. అరకిలో ఉన్నాయి. అరకిలో మనం మిక్సీ కూడా తేమ అనేది లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి వీటిని మొత్తం మనం చాకుతో అయినా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే అన్ని చేతినే తుంచేస్తున్నా. కాయ అనేది మంచిగా గట్టిగా ఉండాలి, బాగా ఉండాలి. చూడండి ఫ్రెష్గా ఉండాలా. నేను అక్కడ మీకు తెంపి చూపిస్తున్నాను చూడండి. లోపల విత్తనాలు కూడా బాగున్నాయి. ఎప్పుడైనా మీరు తీసుకునేటప్పుడు మంచి ఫ్రెష్గా ఉండే గట్టిగా ఉన్న కాయలే తీసుకోండి. పచ్చడికి అవి అయితేనే బాగుంటాయి. ఇలా అన్నీ తుంచి పెట్టేసుకున్నాను. మీరు చాకుతైనా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అరకిలో పండు మిరపకాయలకి నేను ఇక్కడ 100 గ్రాముల ఉప్పు తీసుకున్నానండి. 100 గ్రాములు కరెక్ట్ కొలత చెప్తున్నాను చూడండి. అసలు సరిపోతుంది. ఇక్కడ లావు ఉప్పే తీసుకోండి. లావు ఉప్పు అయితేనే బాగుంటుంది పచ్చడికి. మనం ఈ 100 గ్రాముల ఉప్పునే మనం ఆ పచ్చిమిరపకాయలు పట్టేటప్పుడు మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఆ ఉప్పును చూడండి, అని కొంచెం కొంచెం వేస్తున్నా. కొన్ని మిరపకాయలు వేస్తున్నాను కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నా. ముందే మనం ఉప్పు కొలత పెట్టేసుకొని పెట్టుకుంటే ఆ ప్లేట్ ఆ మిర్చి అయిపోయే లోపల ఉప్పు పట్టేసుకొని పెట్టుకోవచ్చు. కంప్లీట్ సరిపోతుందండి. ఇలా పట్టేసుకున్నా చూడండి. వడకలు పెట్టుకోవాలండి. అంటే మొత్తం ఒకటేసారి ఫస్ట్ పేస్ట్ చేయకూడదండి. ఇలా కొంచెం బరకగానే పట్టేసుకొని పెట్టుకోవాలి. అక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా చూపించింది. పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అనేది పెట్టుకోవాలి. జాడీ ఉంటే జాడీలైనా పెట్టుకోవచ్చు అండి. ప్లాస్టిక్ డబ్బా పెట్టుకోవాలి. స్టీల్ డబ్బాలు అయితే అస్సలు పెట్టుకోకూడదండి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక ట్రిప్ డబ్బాలు వేసేసాను కదా. ఇప్పుడు మళ్ళీ రెండో ట్రిప్ సేమ్ అట్లనే ఇంకా మనం పట్టేసుకొని పెట్టుకుంటే అన్ని మిరపకాయలు నాకు ఇవి అరకిలో 3 ట్రిప్పులు పట్టేసానండి. 3 సార్లకు పట్టేసేసాను. చూడండి కొంచెం బరకగానే పట్టేసుకోవాలా. ఇది చూడండి ఇంకా ఇది 3వ సారికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఉప్పు మిగులుతుంది కదా, అంతా కంప్లీట్ పట్టేసుకోవాలి. కరెక్ట్ కొలత నేను చూడండి అది సరిపడా వేసేస్తున్నాను. కానీ మీకు కొలతకైతే అరకిలో పచ్చిమిరపకాయలకి 100 గ్రాముల ఉప్పు సరిపోతుంది. ఉప్పే తీసుకోండి. నేను ఇంకా మొత్తం పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేసిన తర్వాత డబ్బాలను
అంతా పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ డబ్బాలో ఏం చేయాలంటే ఇప్పుడు మనం చింతపండు అనేది తీసుకోవాలి. ఈ చింతపండు కూడా 100 గ్రాములు తీసుకోండి. అరకిలో పండు మిర్చికి 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల చింతపండు, ఇది కరెక్ట్ కొలత ఉండాలండి. ఇప్పుడు మీకు బాగా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు చింతపండుకు పీసులు పిచ్చలు అన్నీ ఏం లేకుండా నీట్గా చేసి పెట్టుకోవాలండి. నీట్గా చేసుకున్న తర్వాత ఆ పండు మిర్చి పేస్ట్లో సగం పక్కకు తీసేసి దాంట్లో మధ్యలో పెట్టేసి దాని మీద మళ్ళీ పచ్చడి అనేది ఇట్లా కవర్ చేసేస్తే మరుసటి రోజుకి ఇలా కవర్ చేసేసి మూత పెట్టేసి ఒక రోజు 24 అవర్స్ అంతే ఒక రోజు 24 గంటలు అట్లనే నానబెట్టేస్తే చింతపండు బాగా మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం మళ్ళీ అనేది మరుసటి రోజు మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. చూడండి, ఇలా మొత్తం అంతా చింతపండు అంతా ఈ పక్క అటు పక్క జరిపేసి మొత్తం ఒకటేసారి అంతా పెట్టేస్తున్నాం. మొత్తం 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఉప్పు, అరకిలో మిర్చికి సరిపోతుంది మంచిగా. చూడండి, ఇలా మొత్తం పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా ఇది మూత పెట్టేసి 24 గంటలు ఇంకా దాన్ని కదిలేయకుండా పక్కన పెట్టేసుకోవాలండి. పట్టేసుకున్న తర్వాత మరుసటి రోజు మిక్సీ పట్టాలా అది చూపిస్తాను. అలాగే ఈ పండు మిర్చి పచ్చడి ఇప్పుడు ఎండాకాలం మనకు దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు బాగా ఫ్రెష్గా ఉంటుందండి. మళ్ళీ ఇంకా కొంచెం లేట్ అయ్యే కొద్దీ ఒట్టిగా అయిపోతే అంత టేస్ట్ ఉండదు. ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడే పెట్టుకోండి, బాగుంటుంది. చూడండి, డబ్బాలో ఇవి చింతపండు మొత్తం నానేసింది కదా, సరిపోతుందండి. ఇప్పుడు మరుసటి రోజు ఏం చేయాలంటే ఇప్పుడు 24 గంటలు అయిపోయిన తర్వాత మరుసటి రోజుకి ఇలా ఉంటుంది. చూడండి, మొత్తం మంచిగా నానింటుంది అనమాట. ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా చింతపండు కొంచెం బాగా మెత్తగా నానింటుంది. అప్పుడు మనం దాన్ని తీసి కొంచెం తీసి మిక్సీ అనేది పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి ఈ ఎల్లిపాయలు అనేది తీసుకోవాలండి. ఎల్లిపాయలు మనము బాగా 2 లావు ఎల్లిపాయలు అయితే 2 తీసుకోండి, సన్నవి అయితే 3 ఎల్లిపాయలు. నేను ఇక్కడ 2 తీసుకున్నానండి. సో ఒకటి లావుదని ఒకటి సన్నగా, మనకు 2 పిడికిళ్ళు అయిపోయినట్టు అయినాయి. మీకు లెక్క అయితే 2 ఎల్లిపాయలు వేసుకోండి, మంచివి లావుటివి సరిపోతుంది. ఆ ఎల్లిపాయలు కూడా దీంట్లోనే పెట్టేసుకున్నాను. మీకు మొత్తము దీంట్లోనే మిక్సీ పట్టేసుకుందామంటే మొత్తం దీంట్లోనే వేసేసుకోండి. లేదు మేము తిరువాతలో మాకు ఎల్లిపాయలు కావాలి అని అనుకుంటే ఒక ఎల్లిపాయ పచ్చళ్ళలో పట్టేసి ఒక ఎల్లిపాయ తిరువాతకైనా వేసుకోవచ్చు. నేను మొత్తం దీంట్లోనే పేస్ట్ పట్టేస్తున్నాను. దాంట్లోనే కలిపేసి ఇప్పుడు ఎల్లిపాయలు కూడా 2 ఎల్లిపాయలు తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం. ఇప్పుడు మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి. ఫస్ట్ రోజేమో మనం వడకలు పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు ఎల్లిపాయలు అన్నీ కలిపేసాం కాబట్టి ఇప్పుడు బాగా చాలా మెత్తగా రావాలి. ఆ మెత్తగా పట్టేసుకోవాలండి. అక్కడ ఇప్పుడు అంటే 2 స్పూన్లు జీలకర్ర అండి, జీలకర్ర వేయించి పెట్టేసుకున్నాను. అలాగే 1 స్పూన్ మెంతులు. ఇక్కడ ఏంటంటే చాలామంది ఆవాలు వేస్తారండి పండు మిరపకాయ పచ్చళ్ళలో. ఆవులు అనేది వేయకూడదండి, ఆవాలు వేస్తే కొంచెం పచ్చడి చేదు వస్తుంది. అందుకని మెంతులు జీలకర్ర ఇవి 2 వేసుకోవాలా. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మెంతులు 1 స్పూనే వేసినానండి. ఇవి కూడా వేయించి పెట్టేసుకున్నాను. బాగా నూనె లేకుండా ఒట్టిగానే పెన్నం మీద వేయించేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేయించుకొని ఇలా చూడండి 2 కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. ఈ పచ్చడి ఈ పండు మిరపకాయ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. అవి వేయించి పక్కన పెట్టేసుకున్నాను కదా పొడులు, జీలకర్రను మెంతులు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు ఈ పచ్చిమిరకాయల పచ్చడి కూడా ఇలా మెత్తగా పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకొని మనం గిన్నెలో పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయింది కదా. పచ్చడి చూస్తుంటేనే ఎర్రగా నోరు ఊరుతుంది కదా, తింటా ఉంటే చాలా టేస్ట్గా ఉంది అసలు అండి. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పచ్చడి మీరు కూడా పెట్టుకున్నారా, ట్రై చేసినారా ఎప్పుడన్నా? చేయకపోతే ఈ పచ్చడి ఇలా ట్రై చేయండి. మీరు కొద్దిగా మెదట్లో ట్రై చేయాలనుకుంటే కొంచెం తీసుకొని ట్రై చేయండి. అప్పుడు టేస్ట్ బాగుందంటే మళ్ళీ ఎక్కువ పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం అంతా పట్టేసుకున్నాక ఇది కూడా 3 సార్లు పెట్టేసినండి. మొత్తం పచ్చడి అంతా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం డబ్బా అంతా ఇంకా కాలైపోయింది. మొత్తం గిన్నెలోకే తీసేసుకున్నాను, అంతా పట్టేశానండి. ఇలా మెత్తగా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం జీలకర్రను మెంతులు పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి కూడా దీంట్లోనే కలిపేసాను. చూడండి, మొత్తం అంతా ఒకసారి అంతా కలిపేస్తే ఇప్పుడు మనం దానికి ఇది కలిపేసిన తర్వాత మనము కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా నూనె పోసి పెట్టకుండా అట్లనే పెట్టేసి అప్పటికప్పుడు కావాలంటే కొద్దిగా పక్కకు తీసుకొని తిరువాత పెట్టేసుకుంటారు. అలా లేకుండా నేను మొత్తం నూనె కలిపేసి పెట్టేస్తున్నానండి. దీనికి సరిపడా నూనె 125 గ్రాములండి. అరకిలోకి 125 గ్రాముల నూనె వేసుకుంటే కరెక్ట్ సరిపోతుందండి. ఒకవేళ ఫస్ట్ నూనె కొంచెం తక్కువైందంటే మళ్ళీ నూనె కాగబెట్టి చల్లగా అయిన తర్వాత కూడా వేడి చేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నూనె పెట్టాను కండి, నూనెలో జీలకర్ర ఆవాలును కరివేపాకు ఎండుమిరపకాయలు వేసానండి. ఇదే నూనె మొత్తం సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్టే పెట్టుతున్నాను కాబట్టి తాలింపు మినపప్పు శనగపప్పు వేయలేదండి. మీరు పచ్చడికి అప్పటికప్పటికి పెట్టుకుంటామనుకుంటే దాంట్లో
శనగపప్పును మినపప్పు వేసుకోవచ్చు అండి. అవి వేస్తే మటుకు సంవత్సరం అంతా కొంచెం బాగా ఉండవు. అవి వేయకుండా ఊరికే జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ తిరువాత అంతా అయిపోయినాక కొంచెం స్టవ్ బంద్ చేసినానండి. కొద్దిగా నూనె వేడి తగ్గిన తర్వాత పచ్చడి మొత్తం వేసేసానండి. ఇది చూడండి మొత్తం కలిపేస్తున్నాను. మీకు ఇక్కడ కావాలంటే ఎల్లిపాయలు కూడా అదే ఫస్ట్ ఒక ఎల్లిపాయ మిక్సీ పట్టేటప్పుడు ఒకటి వేసుకున్నా, ఒకటి ఈ తిరువాతలనే వేసేసుకుంటే కొద్దిగా ఉన్నప్పుడే కరివేపాకు వేసిన వెంటనే ఎల్లిపాయలు వేసుకున్నా సరిపోతుందండి. అలా అవసరం లేదనుకుంటే మొత్తం పేస్ట్ పట్టుకుంటే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. నేను మొత్తం పేస్ట్ పెట్టాను కాబట్టి తిరువాతలు ఎల్లిపాయలు వేయలేదు. మీకు కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఎర్రగా కాకుండా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే తీసుకుంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు అంతా బోలెలంతా నూనె కలిపేసిన తర్వాత తిరువాత పెట్టేసిన తర్వాత ఇప్పుడు గిన్నెలు తీసుకున్నా కదా, చూడండి ఎంత బాగుందో. ఇది మనం పచ్చడి అంతా చల్లగా అయిపోయిన తర్వాత జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడ చూడండి వేడి వేడి అన్నంలో పండుమిరపకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటున్నా. అసలు ఎంత బాగుందంటే చూస్తుంటే నేను ఊరుతుంది కదండి, అంత బాగుంటుందండి పచ్చడి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇలాంటి మంచి మంచి వంటల కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.